కథ సంక్రాంతి కానుక. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. వాకిట్లో ముగ్గులు వేస్తున్న కలిక టాక్సీ హారన్ విని గబగబా అక్కడి నుంచి లేచి చీర సవరించుకుంది. టాక్సీకి డబ్బులు ఇచ్చి లోపలికి వస్తున్న అక్క కార్తీకను బావ సుమన్ను నవ్వుతూ పలకరించింది. ఇప్పుడైనా రావడం అంటూ. లేదు, వచ్చి చాలాసేపైంది. కొంచెంసేపు ఎదురింట్లో కూర్చుని వచ్చాం. సుమన్ మాటలకు ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఆ మాటలలోని హాస్యం గ్రహించి పక్కున నవ్వింది. రుక్మిణి గోపాలకృష్ణయ్య వచ్చి కూతురిని అల్లుడిని సాదరంగా లోపలికి ఆహ్వానించారు. మీ మామగారికి ఒంట్లో బాగుండలేదు నాయనా, అందుకే స్టేషన్కి రాలేకపోయారు. రవిని పంపించారు అంది రుక్మిణి. దానిదేముందులేండి అంటూ మామగారి ఆరోగ్యం గురించి అడిగాడు సుమన్. ఎందుకీ మర్యాదలు అన్న ధోరణిలో. ఆరోగ్యానిదేముంది, పరిస్థితులు అన్నీ సక్రమంగా ఉంటే అదే బాగుంటుంది. అనుకోకుండా కంపెనీ ఎత్తేసి ఉద్యోగం పోవడంతో ఈయన బెంగ పెట్టుకున్నారు. ఈ వయసులో రావాల్సిన కష్టం కాదిది ఆవేదనగా అంది రుక్మిణి. ఏమిటే, పిల్లలు ఇంట్లోకి రాగానే నస మొదలుపెట్టావు? గోపాలకృష్ణయ్య గారు భార్యను బందలించారు. కార్తీక పెళ్ళయి 10 సంవత్సరాలైనా ఏ పండక్కి, ఆఖరికి మొదటి పండక్కి కూడా కూతురు అల్లుడు అత్తారింటికి రాలేదు. మొదటి సంక్రాంతికి స్వయంగా గోపాలకృష్ణయ్య గారు వెళ్ళి పిలిస్తే, మా చెల్లి బావగారు వస్తున్నారండి, వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది అంటూ మర్యాదగానే మామగారిని పంపించేశాడు సుమన్. ఆ తర్వాత ప్రతి సంవత్సరం వీళ్ళు పిలవడం, వాళ్ళు రాకపోవడం, బట్టలు కొనుక్కోమని గోపాలకృష్ణయ్య గారు డబ్బులు పంపడం జరుగుతూనే ఉంది. అలా అని మామగారి మీద కోపం లేదు సుమన్కు. వీలైనప్పుడు వస్తున్నాం అని ఉత్తరం రాయకుండానే కార్తీకని తీసుకుని రావడం, 2 రోజులుండి వెళ్ళిపోవడం చేస్తున్నాడు. ఈ పండగకు మాత్రం మామగారు ఉత్తరం రాయలేదు రమ్మని. సుమన్ మేము వస్తున్నాం పండక్కి అంటూ తనే రాసి వచ్చాడు. ఎప్పుడు ఎన్ని పండగలకి పిలిచినా రాని అల్లుడు తనకు తానే పిలవకుండానే వచ్చేసరికి ఇంట్లో అందరికీ ఆశ్చర్యంగా ఉంది. సుమన్ కార్తీకలు కాఫీలు, స్నానాలు, టిఫిన్లు అయ్యాయి. అది పల్లె కాదు, పట్టణం కాదు. పల్లె వాసనలు పోగొట్టుకోలేక, పట్టణం పద్ధతులు రాబట్టుకోలేక అటూ ఇటూ ఉన్న ఊరు అది. సుమన్ కార్తీకలను పలకరించడానికి చుట్టుపక్కల వాళ్ళు రావడం మొదలుపెట్టారు. వారితో కార్తీక అప్పుడే భర్తను మర్చిపోయి కబుర్లు మొదలుపెట్టింది. ఏమోయ్ మరదలు మాణిక్యమా, క్షమమేనా? సుమన్ పలకరించాడు. మళ్ళీ కలికెను. ఆమె అప్పుడు స్నానం చేసి వచ్చింది. ఏం క్షేమమో బావగారు, కిందటి సంవత్సరం సంక్రాంతికి తలనొప్పి, ఉగాదికి నడుం నొప్పి, దసరాకు కాలు నొప్పి, దీపావళికి కళ్ళు నొప్పి, ఇదిగో సంక్రాంతికి మీరు వస్తున్నారని పిండి వంటలు చేసి చేసి ఒళ్ళంతా నొప్పులే. అయితే వంటకాలన్నీ నీవు వండావన్నమాట. అందుకే అప్పుడే నాకు కడుపులో తిప్పుతోంది. నూనెతో వండావా, ఆముదంతో వండావా తల్లి? రేపు పెళ్ళైతే మా తమ్ముడికి ఇలా వండి పెడితే గోవిందా గోవింద. ఏదో పెళ్ళైన వాడిని మీ అక్క చేతి అడ్డమైన తిండి తిని ఇలా రాయిలా అరిగించుకున్నాను గాని, ఇదే మరొకడైతే ఈసరికి ఆ అడ్డమైన తిండి తినలేక తనే వండుకోవడం నేర్చుకునేవాడే పాపం. కలిక మాటలకు ఇద్దరు నవ్వుకున్నారు. లోపల రుక్మిణి వంటల హడావిడిలో ఉంది. కలిక పట్టులంగా ఓణీతో, జడ కుచ్చులతో, నిండుగా నగలతో అసలైన తెలుగు ఆడపడుచుల అందంగా మెలిసిపోయింది. కబుర్లు అయిన తర్వాత, ఏమిటి మా చెల్లిని ఏడిపిస్తున్నారు అంటూ వచ్చింది కార్తీక. ఇంకా నయం, మీ చెల్లెల్ని ఏడిపించడమే. నీవు అందరినీ ఏడిపిస్తూ ఉండు, నీకు త్వరగా పెళ్ళవుతుంది, మొగలి పువ్వు వంటి మొగుడు వస్తాడు అని జ్యోతిష్కుడు చెప్పాడట. అందుకే ఆ ప్రతాపం నా మీద చూపెడుతోంది నవ్వుతూ అన్నాడు. మగలుపు వంటి మొగుడు ఘాటుగా ఉండి గుచ్చుకుంటాడు, పైగా చుట్టూ నాగులు తిరుగుతాయి కలిక అంది. మరి ఎలాంటి వాడు కావాలి? నాలాంటి మంచివాడు, అందమైనవాడు కావాలా? ఉడికిస్తూ అన్నాడు సుమన్. అది సరేలేండి, పెళ్లికి ముందు నాకు ఎలాంటి భార్య వస్తుందో, నా ఇంటిని ఎలా చెక్కబడుతుందో అనే భయం నాకుండేది. ఎందుకంటే నా స్నేహితుడు స్వార్థపరురాలైన భార్యతో సంసారం నరకం చేసుకుని రోజు ఇంట్లో భార్యకు, తల్లికి, అక్కా చెల్లెలకు పడకపోవడంతో ఆ గోల భరించలేక, ఎటూ ఎవరిని సమర్థించలేక పిచ్చివాడైపోయాడు. అందుకనే నేనంటున్నాను, కార్తీకను చేసుకున్న నేను చాలా అదృష్టవంతుడిని అని. పెళ్ళైన తర్వాత సాధారణంగా మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో కోడలు కొంతకాలం ఆర్థికంగా కొంత నష్టపోతుంది, శారీరకంగా కొంత కష్టపడుతుంది. దానివల్ల పెద్దగా నష్టం లేకపోయినా కుటుంబానికి మాత్రం ఎంతో లాభం ఉంటుంది. మధ్యతరగతి కుటుంబం కొడుకు, కోడలు పడవకు చుక్కాని లాంటివారు.
వారు సరిగా లేకపోతే అది గందరగోళమే. అది నిజమేననుకో. చూడండి మావయ్య గారు, పెళ్లి కాని అబ్బాయిలకు మన దేశంలో కట్నంతో సహా వచ్చే ఆడపిల్లలకు ఏ విధంగానూ లోటు లేదు. కానీ భార్య మంచితనంతో వచ్చినందువల్ల కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. మగవాడికి భార్య అన్ని విధాలా సహకరిస్తే అతని జీవితం నందనవనమే అవుతుంది. చికాకులతో, ఇంట్లో అల్లరులతో అటు ఉద్యోగానికి న్యాయం చేయలేకపోవడం, ఇటు అతని స్థిమితాన్ని కోల్పోవడం జరుగుతుంది. కార్తీక్ వల్ల నేను, నా వారు అందరం ఎంతో హాయిగా ఉన్నాం. ఉన్నంతగా పైకి వచ్చాం. ఆడపిల్ల అత్తింట్లో మంచిగా ఉందంటే ఆ గొప్పతనం ఆమెదే కాదు, ఆమె తల్లిదండ్రులది కూడా. పెళ్ళైన మూడో నాడే వేరే కాపురం పెట్టి అత్తింటి వారిని గుమ్మం ఎక్కనివ్వని వారిని మనం ఎంతో మందిని చూస్తున్నాం. నేను అలా లేనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. కార్తీక లాంటి అమ్మాయిని భారీగా ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి నీకు. బాబు, డబ్బుదేముంది, ఈ రోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. కానీ నీలాంటి మంచి మనసున్న భర్తను పొందడం కార్తీక అదృష్టం. కోడల్ని కాల్చి చంపే ఈ రోజుల్లో మీరందరూ ఆమెను అభిమానించడం చాలా సంతోషం. మావయ్య గారు, కలిక విషయంలో మీరు దిగులు చెందకండి. మరో చెల్లెలు ఉంటే నేను పెళ్లి చేయనా? మీకిలా అనుకోకుండా ఇలా కావడం వల్ల నేను సహాయం చేస్తున్నాను అంటున్నాను గాని మరెందుకు కాదు. కార్తీక నా చెల్లెళ్లను అపురూపంగా చూసుకుని పెళ్లి చేయగా నేను కార్తీకకున్న ఒకే ఒక్క చెల్లెలికి పెళ్లి చేయకూడదా? బాబు, నీవు ఈ కాలంలో పుట్టవలసిన వాడివి కాదు, ఆనందంతో అన్నారాయన. ఆయనకు కలిక పెళ్లి గురించి కంటి మీద కునుకు లేదు. అటువంటిది దశమగ్రహం అని పేరున్న అల్లుడు అలా అంటుంటే ఆయనకి చాలా ఆనందంగా ఉంది. సుమన్, నిజంగా నీ రుణం తీర్చుకోలేను. ఎలాగో ఏదో చేసుకుని, లేకపోతే అబ్బాయిలకు ఉద్యోగం రాగానే నీ అప్పు తీర్చేస్తాను అన్నాడు గోపాలకృష్ణయ్య. మీరు ఇవ్వడం, నేను పుచ్చుకోవడం సంగతి తర్వాత చూద్దాంలేండి అన్నాడు సుమన్ దృఢంగా. పండగ వెళ్ళగానే సుమన్, కార్తీక ప్రయాణమయ్యారు. మరదలు మాణిక్యమా, నీకెలాగో పెళ్లి కావడం లేదుగా, ఏ మొగుడు దొరకపోతే అక్కమ్మవుడే గతి. నన్ను పెళ్లాడదావా అన్నాడు సుమన్. నీకంత కోర్టుకు వెళ్ళి ఉద్యోగం వదులుకోవాలని సరదాగా ఉంటే చండాలం పని చెయ్యి, అంతేగాని నన్ను పెళ్లి చేసుకోవద్దు. అబ్బా, ఇంతకాలం పండగలకు రాకుండా ఈ పిండి వంట మరదలితో హాస్యాలు చాలా మిస్ అయిపోయాను సుమా. ఎలాగాలా పెళ్లి చేసుకోకలిక, మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్తల్లుడిలో వస్తా ఇంటికి ఏడిపిస్తూ అన్నాడు. బావా, నీవు కొత్తల్లుడిలా కాదు, జీవితాంతం ఈ ఇంటికి అల్లుడిలా రా అంటూ సుమన్ కాళ్ళకు నమస్కరించింది కలిక. ఏయ్, ఏమిటిది, లే, ఆప్యాయంగా లేవనెత్తాడు. ఆమె కళ్ళల్లో చూసి అన్నాడు, ఏమిటి కలిక, ఎందుకీ కన్నీరు అని. ఇది కన్నీరు కాదు బావా, పన్నీరు. బావా బావా పన్నీరు. నిజ జీవితంలో కన్నీరు తుడిచి పన్నీరు నింపావు. నీ రుణం తీర్చుకోలేను. పండగలకు అల్లుళ్లకు ఇస్తారు కానుక, కానీ నీవు ఆచారానికి రివర్స్గా మాకే మంచి సంక్రాంతి కానుక ఇచ్చావు. నా జీవితాన్ని నిలబెట్టావు. కృతజ్ఞతాపూర్వకంగా. ఇందులో నా గొప్పతనం ఏమీ తీతులే, అంతా మీ అక్కదే. మా ఇంటికి వచ్చి తన మంచితనం అనే మత్తు అందరి మీద చల్లేసి మమ్మల్ని బానిసల్ని చేసేసింది. ఇప్పుడు మేం మంచితనానికి ఎడిక్ట్ అయిపోయాం. మమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు. దేవుడు చల్లగా 10 కాలాల పాటు నీలాంటి అల్లులను ఆశీర్వదిస్తాడు బావా అంది ఆనందంగా కలి. ఈ కథ ఆంధ్రప్రభలో 25/6/1986లో ప్రచురితమైంది.